మరి ఈ రోజున మీ నియోజకవర్గం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బాంబే కాలనీ కానివ్వండి లేకపోతే ఇటు ఉన్న సింగ్ నగర్ కానీ అందరూ చాలా వరకు ఈ వరద వల్ల చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మీకు ఈ సరుకులు ఇవ్వడం కానీ ఏమేమి ఇచ్చారు, ఏంటి మీకు ఎంతవరకు అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? మాకు ఇంట్లోకి సరిపడే పచారీ సరుకులు ఇచ్చారండి. కందిపప్పు, రవ్వ, పంచదార, చింతపండు, ఇట్లా ఇంట్లోకి నిత్యావసరాలు ఇచ్చారు. సో ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటారా? అంటే వర్కింగ్ ఈజ్ గుడ్ అండి, వర్కింగ్ ఈజ్ గుడ్, సర్వీసింగ్ బాగుంది. అంతా ఫుడ్ కానీ ఏదైనా ఒక 2 days ఇబ్బంది పడ్డాం కానీ ఆ తర్వాత ఫుడ్ కానీ ఏదైనా వాటర్ కానీ మొత్తం అంతా చాలా బాగా చేశారు. సో డే 1 నుంచి కూడా బోండా ఉమ గారు ప్రజల్లోనే ఉండి ఆయన బోట్ల మీద వచ్చి మేము ఏదో ఒక విధంగా మేము సాయం చేస్తామని చెప్పడం కానీ ఆ ధైర్యం అయితే ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ బాగానే వచ్చారండి, పరామర్శించారు. మన సునీత గారు, పరిటాల సునీత గారు కూడా వచ్చారు. ఇంటి డోర్ టు డోర్ అందరినీ సమస్యలు కనుక్కున్నారు, చూశారు. మాకు ఇళ్ళమ్మట వచ్చి ఏమేమి పాడైపోయినాయి అవన్నీ రాసుకొని వెళ్ళారు. రిపేర్ వర్క్ చేపిస్తామని చెప్పారు, వస్తామని చెప్పారండి. సో మా నియోజకవర్గం కాదు కదా అని చెప్పి వదిలేలా పరిటాల సునీత గారు అంటే ఎక్కడో అనంతపురానికి సంబంధించిన ఆవిడ వచ్చింది. అలాగే మొన్న మన జనసేన పార్టీ నాయకులు కూడా వచ్చి కొంతమందికి కొన్ని సరుకులు ఇచ్చారంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇది మనది, మన ప్రభుత్వం, మన ప్రజలు కష్టాలు పడుతున్నారన్న ధోరణి వాళ్ళు అయితే బాధ్యత అయితే ఉందా? ఉందండి, ఉందండి. ఎలా ఉంది పరిస్థితి? కొంచెం మళ్ళీ తేరుకోగలుగుతారంటారా? ఈ వస్తువులు మీకు కొంత ఉపయోగపడతాయి, సరుకు సామాను. ఈ రోజున బోండా ఉమ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాయం చేసే రీతిలో ఈ రోజున మారుతి ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్న ఈ సహకారం మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా కోల్పోయాం, మేము చాలా బాధలో ఉన్నాము. ఈ కొద్ది సహాయం చేసిన మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు మాకు ఏ సహకారం అందలేదు, ఈయన చాలా సహాయం చేశారు, మాకు చాలా ఆనందం. సో ఇప్పుడు తేరుకోగలుగుతున్నా? మొన్న సీఎం గారు ఎన్నిసార్లు తిరిగాడు జేసీబీలో ఎక్కి, కానీ నీళ్ళల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి ఆయన చేసిన పని చేశారంటారు, వర్క్ చేశారంటారు. బాగా చేశారండి, సీఎం గారు బాగా కష్టపడ్డారు, మా కోసం బాగా కృషి చేస్తున్నారు. మాకు చాలా ఆయన చూసినాక చాలా ధైర్యం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు. అసలు ఇదంతా కూడా ఒక మనిషి చేసిన విపత్తే, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని చూడటం న్యాయమేనంటారమ్మా? అది అదంతా నాకు తెలియదండి. ఏం చెప్తారు సార్ దా విషయం మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వచ్చి సాయం చేయాలి, సాయం మనిషి సాయం అంటారు, అది వదిలేసి రాజకీయమే చేస్తారంటే అది వాస్తవం మంచి పద్ధతి అంటారు? అది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 78 ఏళ్ల వయసులో, అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళకే మా నాన్నగారు ఆయన తోటి స్నేహితులు అందరూ బలం ఆరోగ్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే 50 ఏళ్ళకే ఒక మనిషి బలహీనంగా కనబడుతున్నాడు. అంటే 78 ఏళ్ళు అయినా కూడా ఆయన నేనున్నాను, ఈ ప్రజలకు ఏం కానివ్వను అని చాకచక్యంగా అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రం మొత్తం మీద నుంచి పారిశుద్ధ కార్మికులు కానీ, ఫైర్ ఇంజన్లు కానీ, వగేరా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ అక్కడ ఉండి మనం ఒక విపత్తు వస్తే ఆ ప్రదేశానికి ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా సహాయం అందించాలి అని పిలుపునిచ్చి ఆయన వెంటనే రంగంలో దిగి ఆయన ఇంకొక చోట కూర్చొని ఇక్కడ పని నడిపించకుండా ఆయనే ముందుకు నడుస్తూ రాత్రింపగళ్ళు కష్టపడుతూ నిమ్మల రామనాయుడు గారు కానీ, నారాయణరావు గారు కానీ, మన బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా గవర్నమెంట్ అధికారులు అందరినీ సమన్వయం చేసుకొని ఆయన ఏకనిరంజన్ లాగా నిలబడి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క ఇంటిని అబ్జర్వ్ చేస్తూ డ్రోన్ల ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి పడవలు పంపించి అన్ని సాయాలు అందిస్తూ క్రమం తప్పకుండా శ్రమిస్తూ ఆయన పనిచేశారు. ఆయన నాయకుడు అంటే ఇదే కదా, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లేకపోతే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే భరోసా మేము నమ్ముతుంది కదా. అదే అదృష్టశాస్తు ఆయన ఇప్పుడు సీఎంగా ఉండటం, వెంటనే ఎవరెవరిని ఎటు పంపిస్తే బాగుంటుంది అంటే, ఎందుకంటే ఆయనకి ఎంతో అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి వెంటనే ఏ మనిషిని ఎటు పంపిస్తే, ఏ అధికారిని ఎటు పంపిస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది వెంటనే చెప్పడం అన్ని తెలివితేటలు ఉంటాయి. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు అటువంటి ఒక నాయకుడు ఉండటం మాకు అదృష్టం అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా మేము ఈ విపత్తు వచ్చిన కాడి నుంచి 2 వారాలు నేను మొత్తం సహకార్యక్రమాల్లోనే బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశం మేరకు కార్యకర్తలందరూ కష్టపడుతూనే ఉన్నాం. నీళ్ళల్లో తిరుగుతూ మా కాళ్ళకి పాకుడు పట్టేసి మొత్తం బెజ్జలుగా అరిగిపోయి మేము ఎంతో ఇబ్బంది పడినా సరే ఇంట్లోకి వెళ్ళి కూర్చోాలా. ఇంట్లోకి మాకు చేతనైనంత వరకు మా ఇళ్లలో కూడా కింద ఇల్లు మునిగిపోయినా పైన ఇళ్లలో ప్రజల్ని ఉంచుతూ వాళ్ళకి ఆహారాలు అందిస్తూ ఎక్కడెక్కడ ఆహారం వెళ్ళలేదు ఏంటి అన్ని చూసుకుంటూ ప్రతి మనిషి సాటి మనిషి ఒకరికొకరు తోడుగా కష్టపడి ఈ విపత్తు నుంచి బయటకు వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది.